గ్రూప్ 2 మెయిన్స్ రాసిన మిత్రులందరికీ స్వాగతం. మిత్రులారా, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మీరంతా దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా 2 అంశాలు ఇప్పుడు ఫైర్ మీద ఉన్నాయి. ఒకటి, ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవుతుందా అనే అంశం ఒకటి. ఈ వీడియోలో అది కూడా డిస్కస్ చేద్దాం. 2, ఎగ్జామ్ రాసిన వారందరూ, బహుశా అందరూ రాసిన వారందరూ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఏ జోన్ ఎలా ఉంటుంది అన్నారు. రైట్, విషయంలోకి వెళ్దాం. దారుణంగా కట్ ఆఫ్లు ఎందుకు తగ్గుతున్నాయి. 23 ఎగ్జామ్ రాసిన రోజు మా అంతటి డ్యాసులు లేరు, తొక్క తీసామన్నటువంటి వారు ఇవాళ ఎందుకు ఇలా తలదించేశారు? ఈ విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను. పేపర్ ఈజీ అన్నారు, మోడరేట్ అన్నారు, డ్యాస్ అన్నారు, ఆ డ్యాస్, ఈ డ్యాస్, ఏ డ్యాస్ ఏంటో ఈ పేపర్లో నేను సుదీర్ఘంగా చర్చిస్తాను. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్. కానీ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ మనం తయారు చేసి ఇచ్చిన ఈ పుస్తకాల నుంచి వేళ 2 పేపర్లు కలిపి 230 to 240 ప్లస్ పైన రావడం అనేది, ఈ ప్లస్ అనేది ఏంటంటే కొన్ని ఎక్కడైనా ఇండైరెక్ట్గా ఉంటే అవి చేయడం. నేను తొలి రోజు మీకు పేపర్ 1లో 140 ప్లస్లో అందులో ఏపీస్ట్ అన్నీ చూపించేశాను. ఆ తర్వాత మనకి శివరాత్రి తర్వాత ఈరోజు నేనంతా మేలుకోవడం, తర్వాత అన్ని మార్క్ చేయడానికి 3.5 గంటలు పడుతుందని. మీరు ఇవన్నీ చర్చించే ముందు నేను మీతో ఒకసారి డిస్కస్ చేస్తాను. ఎక్కడైనా నేను ఏవైతే డెమోలో చెప్తుంటానో వీడియోస్లో అవి రెఫరెక్ట్ అయ్యే గమనించండి. ఈజీగా వచ్చిన వదిలే, దాని గురించి నేను మాడట్లా. అది చెప్పుకోవడానికి నాకు కాస్త సిగ్గుగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే గడిదిని గుర్రాన్ని ఒకచోట కట్టేసినట్టు అయిపోయింది. కాబట్టి దాని గురించి మాట్లాడాలి. మీకు చాలాసార్లు డెమోలో కూడా చెప్పిన గురిజాడ అపారం దేశం అంటే ఆ రకమైనటువంటి గేయం ఏముంది, దేశం అంటే మనసులో, దేశం అంటే మట్టి కాదు, ఎక్కడ రాశారో అన్నారు. ఎక్కడైనా మీరు పుస్తకాల్లో చూసారో లేదో నాకు తెలియదు, కానీ మేము అలా రాసుంచాం. సో ఒకే ఒక చిన్న పుస్తకాల నుంచి బ్రీఫ్ చేసి 80 మూల గ్రంథాల నుంచి మనం తీసుకొచ్చి చేసామన్న సంగతి మీకు చాలాసార్లు చూపించారు. అన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నాం మిత్రులారా. చూడండి, మీకు కూడా కొత్త వాళ్ళకైనా లేదా చూస్తున్న వాళ్ళకైనా ఇంత కృషి జరిగిందని తెలియాలి కదా. దీన్ని తప్పుగా అనుకోతూ నేను అది మీకు చూపించేసి విషయాన్ని గురించి చెప్పబోతాను. మిత్రులారా, ఒక సెకండ్ మీరు కానీ అలాంటి విశేషాలు అన్నింటినీ కూడా మనం కానీ గమనిస్తే చూడండి, ఇక్కడ రాశాను. ఇందులో ముత్యాల సరాలు, ఇందులో దేశభక్తి గురించి మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ అండర్లైన్ చేసి ఈ పుస్తకం అందరికీ తెలుస్తుంది. ఇది PDF 33 పేజ్ నెంబర్ 2. వివరంగా ఇట్లా రాయడం అనేది ఎక్కడైనా ఉందా? గుర్రం జాస్వా గురించి అందరూ రాసింటారు, అతను రచన. కానీ నేను ముందుగానే జయంతి, అతనికి వచ్చిన పద్మ అవార్డు గురించి అంత క్లియర్గా రాసేసిన దళిత సాహిత్యంలో. అదే అడిగాడు. అంటే కష్టమైనవి కూడా మనం కవర్ చేసాం, ఈజీగా ఉన్నవి ఎలాగ ఉన్నాయి వదిలేయండి. ఇక దాని గురించి నేను ఏంటి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఈ పుస్తకాలు ఫాలో అయితే ఇవాళ టాపర్స్ టాప్ 10లో ఉండి ఉంటారని నా ఉద్దేశం అండి. అంత దారుణ కటాఫ్లు తగ్గిపోయినాయి. కాకపోతే అభ్యర్థులు అనుకుంటామో వస్తాయో రావో అని ఇంకా రకరకాల దగ్గర చేరడం, రకరకాల ప్రయత్నాలు చేసింటారు, ఆందోళన ఉంటుంది. అది మనిషిని దెబ్బతీస్తుంది. 30 సంవత్సరాల ప్రత్యేక అనుభవం అండి, నిరంతరం ఇదే కృషి చేస్తూనే ఉండడమే. చూడండి, ఆయన పద్మభూషణ్ అవార్డు వచ్చినట్టు గుర్రం జయంతి అన్ని రాశారు. చూడండి, ఇట్లా రాయడం అనేది చాలా అరుదండి. తర్వాత ఎకానమీలో మీరు గమనించారండి, ఎకానమీలో జాతీయ ఆదాయం మీరు ఓల్డ్ వీడియోలో చూడండి, నేను చెప్పాను ఏవి చేర్చరు అని అడుగుతారు అని అవి అడిగారండి. అలాగే జీడిపి డిఫ్లెక్టర్ గురించి అడిగారండి. ఇదండి. ఇందులో మీరు ఒక్కసారి మిత్రులారా, మీరు మళ్ళీ విసిగ్గనుకున్నారు, నేను మీకు కావాల్సిన విషయాలన్నీ చెప్తాను. కానీ ఆ ఆనందాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా. ఇట్లా మీకు చెప్పినట్టు ఇట్లాంటివి మనం ప్రయత్నం చేశామనేది కూడా మీకు తెలియాలి. కాబట్టి దయచేసి మీరు ఒక్క సెకండ్ ఉంటే నేను అది మీకు చూపించేస్తాను. ప్రశాంతంగా మీరు వెళ్ళిపోతారు. చూడండి, ఎక్కడైనా కానీ చూడండి, ఇక్కడ రాశాం కదా, ఏవేవి జాతీయ ఆదాయంలో ఏవి చేర్చరు, ఏవి చేరుస్తారు, ఇవి బాగా చదవాలా మీరు అని నేను చెప్పాను. మీరు గమనించే ఉంటారు మిత్రులారా. ఇక్కడ ఉన్నాయి చూడండి, అది జాతీయ ఆదాయంలో చేర్చేవి, అలాగే ఏవి చేర్చరు, నాట్ ఇన్క్లూడెడ్ అనేది. ఇది మచ్చు చూపించిన ఇట్లా 3 పద్ధతులకి రాసామట్ల అనమాట. అట్లా కాకుండా అలాగే మీకు దాల్ రైస్ గురించి రకరకాలు RBIలో ఫిజికల్ దీంట్లో మనం రాసిన లైన్ టు లైన్ అట్లా మీరు గమనించిన అట్లా ఎక్కడా రావు. అలాగే మనకు ఏపీ ఎకానమీలో పరివర్తన ప్రాజెక్టు, ప్రపంచ బ్యాంక్ సాయం, ఇవన్నీ అలాగా యథాతథంగా రాయడం అనేది మీరు గమనిస్తారు. ఇంకా పాలిటీ అయితే
అలాగ మనం ఏవైతే చెప్తామో రాసుకుంటూ వచ్చాను. నేను 42వ రాజ్యాంగ సభలో 54 ఆర్టికల్స్ ఆ పాయింట్ నేను మెన్షన్ అక్కడ ఒక్కటే నేను సమీక్షించుకోవాలి. మొత్తంగా 300 ప్రశ్నలకి నేను 4 ప్రశ్నలు సమీక్షించుకోవాలనిపించింది. ఒకటి మిలీనియం కవి ఏపీ హిస్టరీలో, 42వ రాజ్యాంగ సవరణ పాలిటీలో అదొకటిను, తర్వాత మనకు ఆర్బీఐ రిప్రజెంటేషన్ యాక్ట్ అది మేనకా గాంధీ హైకోర్టుకి వెళ్ళము దానిపైన అడిగాడు. నేను ఆశ్చర్యపోయాను. అదొకటి. తర్వాత అట్లాగే ఎకానమీలో 1-2 చోట్ల. ఇవి తప్ప నేను అంత రీచ్ అవ్వడం. సో ఇది మీరు గమనించారు మిత్రులారా. ఇందులో నేను మీకు పరివర్తన ప్రాజెక్ట్ చూపించాలనుకున్నాను, మళ్ళీ ఏదో మాట్లాడుతూ ఉండిపోయాను. సో మనం ఎంత బాగా కరెక్ట్గా అయితే అంత కరెక్ట్గా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు మిత్రులారా. సో ఇది చూసారా, పీడిఎఫ్ 2 పేజ్ నెంబర్ 12 ఎంత నీట్గా రాసింది. రైట్, సరే ఇంకా పక్కన పెడదాం, అన్నీ చూపించేసాను మీకు. సో రైట్ మిత్రులారా, మీకు నేను ఒక అంశాన్ని చెప్తాను. కట్ ఆఫ్ అనేది తొలి రోజు అయితే 240, 250, 260, 70 అని 60-70 అని ఎవరు అనలేదు కానీ నేను ఫ్లోలో అంటున్నాను. 50, 40, 50 చెప్పినోరు ఉన్నారు కానీ వేళ తగ్గిపోయి 120 నుంచి 160, 170 మధ్య ఎక్కువ మంది ఉన్నారు. 200 దాటిన వారు చాలా తక్కువ ఉన్నారు. కారణం ఏంటంటే ఏపీ హిస్టరీలో ఒక 30-40 ప్రశ్నలు ఈజీగా కనిపించేసరికి కుమ్మేస్తామని భుజాలు ఇట్లా ఎగేశారు. అట్లా చెప్పినోడు ఎవడు కుమ్మలేదండి. బాగా తగ్గిపోయాయండి. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఆ మోతురు పప్పును ఉప్పుపై వేస్తానన్నారు. మోతురు పప్పు అనగానే వేసేసారు మనోళ్ళు. ఆ మోతురు కనపడితే ఒళ్ళులో పూనకం వచ్చేసింది, పోయిందండి. ఏపీ హిస్టరీలో మ్యాజిక్ చేసాడండి. అదేమి అంత సులభమే కాదండి, ఈజీగా ఉన్నాయి. కానీ లాస్ట్ 15 బిట్, ఆ 75లో 15 బిట్లు ఉన్నాయి. అవి చేసినోడు 70 దాడతారు. అది మీరు గమనించాలి. కానీ నేను గమనిస్తున్న 210 దాటిన వాళ్ళు అరుదుగా కనపడుతున్నారు. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉండొచ్చు. 200 దాటిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఎక్కువ స్కోర్ ఎలా ఉంది అంటే 120 నుంచి 160, 170 మధ్య ఎక్కువ మంది ఉన్నారు. 170 నుంచి 200 మధ్య మరి కొంతమంది ఉన్నారు. నేను ఇంకా క్లారిటీగా మరొక వీడియో కూడా చేస్తాను. నాకు అందిన సమాచారం మాత్రమే నేను మాట్లాడతాను. మళ్ళీ ఇందులో ఏదైనా మార్పులు వస్తే కూడా చేయగలను. ఇప్పుడు ఈ సమయానికి 27వ తారీఖు, సో 27వ తారీఖు రాత్రి 8 గంటల మధ్య ఉన్న ఈ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ పేపర్లో ఎట్లా మ్యాజిక్ చేశాడంటే పాలిటీ అన్నీ చూడడానికి క్వశ్చన్స్ కాన్సెప్ట్ పైన కొంత పట్టు ఉండాలి. అవునా, అందులో 4 క్వశ్చన్లు తప్పించాడండి. నేను రైట్ చేయించినవి. సో అందులో మీకు ఆర్బీఐ రిప్రజెంటేషన్ యాక్ట్ ఒకటి తప్పించేసిన వాడు. తర్వాత అదొకటి కాదు, అది తప్పు కాదు, మిగతా కొన్ని ఉన్నాయి, నేను చెప్తానండి ఒకసారి అవొకటి. తర్వాత ఏపీ హిస్టరీలో కూడా మీకు ఒకసారి 2-3 తప్పులు ఉన్నాయి, అవి కూడా రైట్ చేయించాము. అట్లాగే ఎకానమీలో కూడా 1-2 చోట్ల దొరలే, అవి కూడా చూపించాము. ఇవన్నీ కూడా మనం గమనించాలి. అట్లాగే ఏపీ ఎకానమీలో ఎంఎస్ఎంఈ పాలసీ ప్రకారం ఒక డేటా ఉంది. అకార్డింగ్ టు న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఒక డేటా ఉంది. వాడేమో అకార్డింగ్ టు న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అన్నా ఎంఎస్ఎం అన్నా 2 25వ తారీఖు చెప్పిన ఒకటి, 27 చెప్పిన ఒకటే కదా. కానీ అదొకటి డిబేట్ క్వశ్చన్. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయండి. అవి మీరు బాగా గమనించాల్సినటువంటి అవసరము ఉన్నది. సో నెక్స్ట్ కట్ ఆఫ్ల గురించి మాట్లాడి ఎవరు కూడా 200 దాటిన వాళ్ళు, 210 దాటిన వాళ్ళు మరింత సేఫ్ స్కోర్లో వారు ఉన్నారు. ఈ పేపర్లో చిన్న మ్యాజిక్ చేశాడు. ఎకానమీలో కూడా మీరందరూ బేసిక్స్ కాదవి, ఎకానమీలో కరెంట్ ట్రెండ్ని పట్టుకొని సబ్జెక్ట్ని డెవలప్ చేశాడు. ఎకానమీలో బేసిక్స్ అనే దానికి కావు, కరెంట్ ఎకానమీని సెట్ చేసి బేసిక్స్ అనమాట. అది ఆందోళన లేకుండా ఆన్సర్ చేయగలిగితే మంచి మెటీరియల్ ఉంటే వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. మనం మీకు చాలాసార్లు తయారు చేసి ఇచ్చాం. ఎన్నండి ఈ సింపుల్ పుస్తకం ఎన్నిసార్లు చదవగలరండి? అదే మంది 1000 పేజీల నుంచి మాకు వచ్చేసే అనేది కదా. అది అందులో కూడా రాలేదనుకోండి, అట్లా కాదు, తక్కువలో మనం ఎక్కువ రివిజన్ చేయాలి. ఇది మీరు బాగా గమనించాలి. సో ఇది ఒక మ్యాజిక్ చేశారండి. ఆ మ్యాజిక్ని వాళ్ళు ఫాలో అవ్వాలండి. అట్లాగే ఈ పాలిటీలో 2-3 రకాలుగా డిజైన్ చేసుకుంటూ వచ్చి చాలా పక్కాగా ఎక్కడ అభ్యర్థి ఆలోచన డైవర్ట్ చేయగలడో అలా చేశారు. కాబట్టి ఇది ఈజీ అనడానికి లేదు, మోడరేట్ అనడానికి లేదు. ఇది ఒక రకమైన టర్నింగ్ పేపర్ అని నా ఉద్దేశం.
అదేమిటనేది మరింత వివరంగా కూడా మరొకసారి నేను చెప్తాను. ఇది పాయింట్. నెక్స్ట్, మన రాష్ట్రంలో క్యాన్సిల్ అయిపోతుంది అనేటువంటి అభిప్రాయం విస్తృతంగా ఉంది. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను నా వాదన మీకు నేను చెప్తాను. కానీ 99.5% ముందులో ఇదే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయబోతుంది. దాని గురించి కూడా మనం చూద్దాం. మిత్రులారా, ఇంకా మనం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ప్లస్ మెంటర్షిప్ స్టార్ట్ చేయబోతున్నాం. అట్లాగే గ్రూప్ 2 ఇప్పుడు మీరు గమనించుంటారు, లాంగ్ టర్మ్ కొందరు అన్నారు, సార్ మేము లాంగ్ టర్మ్ చదివినోడికి తర్వాత రెండులు చదివినోడికి తేడా లేకుండా ఏం లేదు. లాంగ్ టర్మ్ చదివినోడే ఇందులో ప్లస్ అయ్యాడు. నేను గమనిస్తాను, చాలా చాలా మంచి మార్కులు వస్తాయన్న వాళ్ళు కూడా 145, 150, 120, 130, 110 ఆ రేంజ్లోనే ఉన్నారు. నిజానికి ఈ పేపర్కి ఎంత రావాలి కట్ ఆఫ్? నిజాయితీకి చెప్పండి మీరు. 200 దాటేయాలి ఈ పేపర్. మీరు అన్న మాటలకి ఈజీగా ఉంది, కుమ్మేశాడు, అలా చేసి ఇలా చేసి ఇది పేపర్ అన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలా అనుకుంటే మనకి రావాలి. కానీ అట్లా రావట్లేదు. ఎంత టఫ్గా ఉన్న పేపర్కి ఎంత కట్ ఆఫ్ వస్తుందో ఒక 10 మార్కులు వచ్చేటికి అదే కట్ ఆఫ్ వస్తుంది. అంటే వాడు ఏం చేశాడు? మ్యాజిక్ చేశాడు. రైట్ మిత్రులారా? సో కాబట్టి ఇంకా గ్రూప్ 2 ప్రిపరేషన్ మళ్ళీ ప్రారంభించండి. అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి సేమ్ సిలబస్ ఏబిఎస్టీ అవన్నీ ఉన్నాయి కదా, ఎస్ఎన్టీ ఎకానమీ, అవి మళ్ళీ మీరు రాయండి. వాటి టెట్ సిరీస్ రాయండి. అదే రకంగా డివైఓ జనరల్ స్టడీస్ కోసం కూడా రాయండి. ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్. ఏదైనా మీకు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం 8074940030కి మీరు కాల్ చేయ మెసేజ్ పెట్టండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డే.